This అడగలన్నప్పుడు conference will now be recorded. సో మనం లాస్ట్ క్లాస్లో ఏం చేసామంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అనేది చూసాం. సో మనం ఈరోజు క్లాస్లో ప్రీ ఇన్స్టాలేషన్ స్టెప్స్ అని ఉంటుంది. ప్రీ ఇన్స్టాలేషన్ యాక్టివిటీస్ అంటే ఇన్స్టాలేషన్ ముందు కొన్ని చేయాలి స్టెప్ బై స్టెప్. మనం దాన్ని ప్రీ ఇన్స్టాలేషన్ యాక్టివిటీస్ అంటాం. సో మనం ఈ ట్రైనింగ్ లో యూస్ చేసే సాఫ్ట్వేర్ వచ్చి SAP ERP 6.0 EHP8 అనే సాఫ్ట్వేర్ ని మనం ఈ ట్రైనింగ్ లో యూస్ చేస్తాం. ఏం సాఫ్ట్వేర్ అంటే SAP ERP 6.0 EHP8 అనే సాఫ్ట్వేర్ ని ఈ ట్రైనింగ్ లో మనం యూస్ చేస్తాం. ఓకే, అది MS SQL సర్వర్ డేటాబేస్ మీద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద. అందుకే మీకు నిన్న నేను క్లాస్ లో విండోస్ సర్వర్ 2012 ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది క్లియర్ గా చూపించాను. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ముందు మీ ల్యాప్టాప్ లో VMware ఇన్స్టాల్ చేసుకోవాలి. VMware లో విండోస్ సర్వర్ 2012 ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం నిన్న చెప్పాను కదా, విండోస్ సర్వర్ 2012 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాక సెట్టింగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ చేసుకుని రెడీగా ఉండాలి. సో దాని తర్వాత ఇన్స్టాలేషన్ చేసే ముందు కొన్ని స్టెప్స్ చేయాలి. అవి 1 by 1 ఏంటో చూద్దాం. FQDN ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అని పిలుస్తాం. ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అన్నా ఫుల్ కంప్యూటర్ నేమ్ అన్నా రెండు ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఫుల్ కంప్యూటర్ నేమ్ ని ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అని పిలుస్తారు. ఇప్పుడు మన సిస్టమ్ యొక్క హోస్ట్ నేమ్ అలాగే ఫుల్ కంప్యూటర్ నేమ్ ఎలా చూడాలి? మన సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ చూడాలి, అలాగే ఫుల్ కంప్యూటర్ నేమ్ చూడాలి. ఎలాగంటే డెస్క్టాప్ మీద ఉన్న దిస్ పీసీని సెలెక్ట్ చేసుకుని మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ కంప్యూటర్ నేమ్, సో హోస్ట్ నేమ్ అంటారు, కంప్యూటర్ నేమ్ అంటారు. అది మన సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్. మన సిస్టమ్ యొక్క ఫుల్ కంప్యూటర్ నేమ్ అది. సో మీరు మీ సిస్టమ్ యొక్క ఫుల్ కంప్యూటర్ నేమ్ మీరు చూడాలంటే ఈ వే ద్వారానే మీరు చూడగలరు. అది మన సిస్టమ్ యొక్క ఫుల్ కంప్యూటర్ నేమ్. క్లోజ్ చేసేసేది. ఈ విధంగా మన సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్, మన సిస్టమ్ యొక్క ఫుల్ కంప్యూటర్ నేమ్ మనం చూసుకోవచ్చు. సో ఇంకో వేలో మన సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ చూడొచ్చు, ఫుల్ కంప్యూటర్ నేమ్ చూసుకోలేం. ఫుల్ కంప్యూటర్ నేమ్ అదొక్క వేలోనే మనం చూసుకోగలం, మన సిస్టమ్ యొక్క ఫుల్ కంప్యూటర్ నేమ్. ఇంకో వేలో మన సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ చూడొచ్చు. ఎలాగంటే విండోస్ క్లిక్ చేసి డౌన్ యారో క్లిక్ చేసి బార్ ని రైట్ సైడ్ మూవ్ చేసి కమాండ్ ప్రాంప్ట్ క్లిక్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుద్ది. కమాండ్ ప్రాంప్ట్ క్లిక్ చేస్తే పోస్ట్ నేమ్ కమాండ్, స్మాల్ లెటర్స్ లో పోస్ట్ నేమ్ అనే కమాండ్ ఇవ్వాలి. సో ఆ కమాండ్ ద్వారా మన సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ మనం చూడొచ్చు. ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే మన కంప్యూటర్ నేమ్ డిస్ప్లే చేసి చూపిస్తుంది మనకి, పోస్ట్ నేమ్ కమాండ్. సో అది మన సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్. సో ఈ విధంగా కూడా మన సిస్టమ్ యొక్క హోస్ట్ నేమ్ మనం చూడొచ్చు. కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసేసేది. ఇప్పుడు మన సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ చేంజ్ చేయాలి. ఎలా అంటే డెస్క్టాప్ మీద ఉన్న దిస్ పీసీని సెలెక్ట్ చేసుకుని మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేయాలి. చేంజ్ సెట్టింగ్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఆ విండో క్లోజ్ చేసేసేది. చేంజ్ క్లిక్ చేయాలి. ఇక్కడ సో అది కంప్యూటర్ నేమ్. ఆ కంప్యూటర్ నేమ్ ఇన్పుట్ ఫీల్డ్ లో మనం కంప్యూటర్ నేమ్ ఎంటర్ చేయాలి. కంప్యూటర్ నేమ్ ఎప్పుడు స్మాల్ లెటర్స్ లో ఇవ్వాలి. ఈ ట్రైనింగ్ లో నేను యూజ్ చేస్తున్న కంప్యూటర్ నేమ్ వచ్చి DEVSRV. కంపెనీలో అక్కడ మీకు ఏ కంప్యూటర్ నేమ్ ఇవ్వాలనేది మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 1 minute డోర్ క్లోజ్ చేస్తారు. ఓకే, కంప్యూటర్ నేమ్ అనేది స్మాల్ లెటర్ లో ఇవ్వాలి. సో ఇప్పుడు మీరు ఓకే క్లిక్ చేసేసారంటే కంప్యూటర్ నేమ్ DEVSRV, ఫుల్ కంప్యూటర్ నేమ్ కూడా DEVSRV అవుద్ది. కానీ ఫుల్ కంప్యూటర్ నేమ్ అనేది ఎలా ఇస్తాం కంపెనీలో అంటే, కంపెనీలో డొమైన్ సర్వర్ అనేది ఉంటుంది. డొమైన్ సర్వర్ ఉంటుంది, దానికి ఒక నేమ్ ఉంటుంది. IBM.com, SCL.net, Oracle.com ఇలాగా డొమైన్ సర్వర్ కి డొమైన్ నేమ్ అనేది ఉంటుంది.
ఓకే. సో ఇక్కడ నాకు డొమైన్ సర్వర్ లేదు, కానీ నేను ఉన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డొమైన్ నేమ్ అనేది యూస్ చేసుకుంటాను, మెయింటైన్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఓకే అని క్లిక్ చేసేసారంటే మీరు మీ కంప్యూటర్ నేమ్ డిఈవిఎస్ఆర్వి, మీ ఫుల్ కంప్యూటర్ నేమ్ కూడా డిఈవిఎస్ఆర్వి అవుద్ది. లేదు మీరు డొమైన్ నేమ్ ప్రొవైడ్ చేయాలంటే అక్కడ మోర్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ డొమైన్ నేమ్ ఇవ్వాలి. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సర్వర్. ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో మనం డొమైన్ నేమ్ ఎంటర్ చేయాలి. ఈ ట్రైనింగ్ లో నేను యూస్ చేస్తున్న డొమైన్ నేమ్ వచ్చి vk.techsystems.edu. స్మాల్ లెటర్స్ లో ఇవ్వాలి ఎప్పుడు కంప్యూటర్ నేమ్ డొమైన్ నేమ్. డొమైన్ నేమ్ ఎంటర్ చేశాక ఓకే క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, కంప్యూటర్ నేమ్ ఏంటి డిఈవిఎస్ఆర్వి, ఫుల్ కంప్యూటర్ నేమ్ వచ్చి devsrv.vk.techsystems.edu. అంటే ఫుల్ కంప్యూటర్ నేమ్ అంటే అర్థం ఏంటి, కంప్యూటర్ నేమ్ ప్లస్ డొమైన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫుల్ కంప్యూటర్ నేమ్. ఫుల్ కంప్యూటర్ నేమ్ ని ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అని పిలుస్తాం, ఎఫ్క్యూడిఎన్. ఎఫ్క్యూడిఎన్ అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ నే ఫుల్ కంప్యూటర్ నేమ్ అంటాము. ఫుల్ కంప్యూటర్ నేమ్ అంటే కంప్యూటర్ నేమ్ ప్లస్ డొమైన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫుల్ కంప్యూటర్ నేమ్. ఓకే క్లిక్ చేయాలి. మీరు ఏదైతే ఇప్పుడు చేంజ్ చేశారో ఆ చేంజెస్ జరగాలంటే సిస్టమ్ రీస్టార్ట్ అవ్వాలని చెప్తుంది. ఓకే క్లిక్ చేయాలి. సో ఇక్కడ కూడా అదే, చేంజెస్ విల్ టేక్ ఎఫెక్ట్ ఆఫ్టర్ యూ రీస్టార్ట్ ద కంప్యూటర్. ఇప్పుడు ఏదైతే మీరు చేంజెస్ చేశారో ఆ చేంజెస్ జరగాలంటే సిస్టమ్ రీస్టార్ట్ అవ్వాలని చెప్తుంది. క్లోజ్ క్లిక్ చేయాలి. రీస్టార్ట్ నౌ క్లిక్ చేయాలి. మనం వాయిస్ లోకి లాగిన్ అవ్వాలంటే ప్రెస్ కంట్రోల్ ప్లస్ ఆల్ ప్లస్ డిలీట్ టు సైన్ ఇన్. అక్కడ VM లో సెండ్ కంట్రోల్ ప్లస్ ఆల్ ప్లస్ డిలీట్. యూజర్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ వచ్చి admin.123. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి, లేదా మౌస్ తో ఆ యారో మార్క్ క్లిక్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మన సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ చేంజ్ అయిందా లేదా చెక్ చేసుకుంటున్నాం. డెస్క్టాప్ మీద ఉన్న దిస్ పీసీని సెలెక్ట్ చేసుకుని మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేసి మన సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ ఫుల్ కంప్యూటర్ నేమ్ రెండు చెక్ చేసుకోవచ్చు అక్కడ. సో చూడండి, కంప్యూటర్ నేమ్ వచ్చి డిఈవిఎస్ఆర్వి. మన సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ ఏంటి ఇప్పుడు డిఈవిఎస్ఆర్వి. మన సిస్టమ్ యొక్క ఫుల్ కంప్యూటర్ నేమ్ ఏంటి ఇప్పుడు devsrv.vk.techsystems.edu. సో ఇంకో వేలో మన సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ చెక్ చేసుకోవాలంటే విండోస్ డౌన్ యారో కమాండ్ ప్రాంప్ట్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. స్మాల్ లెటర్స్ లో హోస్ట్ నేమ్ కమాండ్ మన సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ డిస్ప్లే చేసి చూసుకోవాలంటే కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. డిఈవిఎస్ఆర్వి మన సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్. కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసేయాలి. ఓకేనా, ఇది ఫస్ట్ స్టెప్. మీరు ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా ఇది ఫస్ట్ స్టెప్ కంపల్సరిగా చేయాల్సింది. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దాంట్లో? అర్థమైందా క్లియర్గా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చా?
నెక్స్ట్ టాపిక్ వచ్చి పేజింగ్ ఫైల్ సైజ్ అంటాం, దాన్నే స్వాప్ ఫైల్ సైజ్ అని పిలుస్తాం, వర్చువల్ మెమరీ అని కూడా పిలుస్తాం. పేజింగ్ ఫైల్ సైజ్ అంటాం, దాన్నే స్వాప్ సైజు, వర్చువల్ మెమరీ అని కూడా పిలుస్తాం. ఆ పేజింగ్ ఫైల్ సైజ్ని ఎలా ఇవ్వాలి? డెస్క్టాప్ మీద ఉన్న దిస్ పీసీని సెలెక్ట్ చేసుకుని మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేయాలి. లెఫ్ట్ సైడ్ లో అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ క్లిక్ చేయాలి. వెనక ఫోల్డర్ క్లోజ్ చేసేసేది ఆ విండో. సెట్టింగ్స్ క్లిక్ చేయాలి. ఫస్ట్ సెట్టింగ్స్ పర్ఫార్మెన్స్ లోపల ఉన్న ఆ సెట్టింగ్స్ ని క్లిక్ చేయాలి. అడ్వాన్స్డ్ ట్యాబ్ క్లిక్ చేయాలి. చేంజ్ క్లిక్ చేయాలి. సో అక్కడ డ్రైవ్స్ మనం సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాం. సి డ్రైవ్, డి డ్రైవ్ డిజేబుల్లో ఉంది. మనం ఆ డ్రైవ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే అక్కడ టిక్ మార్క్ తీసేస్తే డ్రైవ్స్ అనేది మనకి ఎనేబుల్లో వస్తాయి. సో ఏంటి పేజింగ్ ఫైల్ సైజు అంటే ఏంటంటే, ఈ పేజింగ్ ఫైల్ సైజ్ అనేది ఎందుకు చేస్తామంటే, ఇప్పుడు నాకు అక్కడ సి డ్రైవ్, డి డ్రైవ్ రెండు డ్రైవ్స్ ఉన్నాయి. నేను ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని డి డ్రైవ్ లో ఇన్స్టాల్ చేస్తాను. సో డి డ్రైవ్ నుంచి కొంచెం సైజ్ అనేది పక్కన తీసి పెట్టాలి. ఇన్స్టాలేషన్ టైంలో డి డ్రైవ్ అని కాదు, మీరు ఏ డ్రైవ్ లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నారు ఆ డ్రైవ్ నుంచి కాస్త సైజ్ అనేది పక్కన తీసి పెట్టాలి. ఎంత సైజ్ తీసి పెట్టాలంటే ర్యామ్ ఇంటూ 3, మీ సిస్టంలో ర్యామ్ని బట్టి ర్యామ్ ఇంటూ 3 అంటే మీ సిస్టంలో 6 GB ర్యామ్ అంటే 6 × 3 అంటే 18 GB సైజ్ పక్కన తీసి పెట్టాలి. సో అలాగా. సో మినిమం 1.5 ర్యామ్ ఇంటూ 1.5 ఇవ్వాలి, మ్యాక్సిమం 3 GB, అదే ర్యామ్ ఇంటూ 3. ఓకే. సో ఈ పేజింగ్ ఫైల్ సైజ్ అనేది మన హార్డ్ డిస్క్ నుంచి కొంచెం సైజ్ అనేది పక్కన తీసి పెడతాం. ఎందుకు అలా చేస్తాం, దానివల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ సిస్టమ్ ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినాం అనుకోండి సిస్టంలో, ఈ సిస్టమ్కి నేను 32 GB ర్యామ్ ఇచ్చినాను. ఎప్పుడన్నా మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు 32 GB ర్యామ్ కన్నా ఎక్కువ ర్యామ్ అవసరమైన వర్క్ ఆర్డర్ రన్ అవుతూ ఉంది అనుకోండి, అప్పుడు ఏంటి, ఆ 32 GB ర్యామ్ కి బర్డెన్ అనిపిస్తుంది ఆ వర్క్ లోడ్. ఎందుకంటే 32 GB ర్యామ్ కన్నా ఎక్కువ ర్యామ్ అవసరమైన వర్క్ మనం అక్కడ చేస్తున్నాం. అప్పుడు ఏంటి, బర్డెన్ అనిపిస్తుంది మన సిస్టమ్ ఆ 32 GB ర్యామ్ కి. సో అప్పుడు ఏం చేస్తుందంటే, ఆ ర్యామ్ మన సిస్టంలో ఉన్న ర్యామ్ ఏం చేస్తుందంటే, మనం హార్డ్ డిస్క్ నుంచి కొంచెం సైజ్ అనేది పక్కన తీసింటాం కదా, ఆ సైజ్లో తనకి ఎంత కావాలో అంత తీసుకుని ర్యామ్ లాగా యూస్ చేసుకుంటుంది. ఆ హార్డ్ డిస్క్ సైజ్ని ర్యామ్ లాగా యూస్ చేసుకుంటుంది. అంతే, అప్పుడు అది సెకండరీ ర్యామ్గా పనిచేస్తుంది. దానికోసం మనం హార్డ్ డిస్క్ నుంచి కొంచెం సైజ్ అనేది పక్కన పెడతాము. క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, హెవీ లోడెడ్ గూడ్స్ ట్రైన్ రన్ అవుతూ ఉంది. ఓకే, ఫ్రంట్ ఇంజిన్ హార్స్ పవర్ 2000 అనుకోండి, బ్యాక్ ఇంజిన్ హార్స్ పవర్ 2000 అనుకోండి. ఆ లోడ్ క్యారీ చేసే లోడ్ హార్స్ పవర్ 3000. ఫ్రంట్ ఇంజిన్ 2000 అవుతే, ఆ 2000 హార్స్ పవర్ అవుతే, ఆ లోడ్ వచ్చి 3000 కెపాసిటీతో ఉంది. సో 2000తో హార్స్ పవర్ లో ఉన్న ఆ ఫ్రంట్ ఇంజిన్ ఆ లోడ్ ని చాలా కష్టం మీద క్యారీ చేస్తూ ఉంటుంది. సో ఆ లోడ్ బర్డెన్ తగ్గించుకోవాలి, ఈజీగా ఆ లోడ్ ని క్యారీ చేసుకోవాలంటే ఫ్రంట్ ఇంజిన్ ఏం చేయాలంటే, బ్యాక్ ఇంజిన్ లో ఉన్న 2000 హార్స్ పవర్ లో తనకు కావాల్సిన 1000 హార్స్ పవర్ ని తీసుకుని ఫ్రంట్ ఇంజిన్ యూస్ చేసుకుందంటే ఆ లోడ్ ని ఈజీగా క్యారీ చేసుకుంటుంది, ఫాస్ట్ గా రన్ అయిపోద్ది. సేమ్ అలాగే ఇక్కడ కూడా మీ హార్డ్ డిస్క్ నుంచి కొంచెం సైజ్ అనేది ఇన్స్టాలేషన్ ముందు పక్కన తీసి పెట్టాలి. అలా పక్కన తీసి పెట్టడం వల్ల ఎప్పుడన్నా మీ సిస్టంలో ఉన్న ర్యామ్కి ఏదన్నా అవసరమైనప్పుడు, అదే అడిషనల్ ర్యామ్ కావాలి అవసరమైనప్పుడు, మీరు పక్కన తీసి పెట్టిన హార్డ్ డిస్క్లో ఉన్న సైజ్ని ర్యామ్గా యూస్ చేసుకుంటుంది. మొత్తం తీసుకోదు, తనకి ఎంత కావాలో అంతవరకు హార్డ్ డిస్క్లో ఉన్న సైజుని తీసుకుని ర్యామ్గా యూస్ చేసుకుంటుంది. దాన్నే పేజింగ్ ఫైల్ సైజ్ అంటాము. ఇక్కడ సిస్టమ్కి, ఎవరి సిస్టమ్కి ఎంత పేజింగ్ ఫైల్ సైజ్ రికమెండ్ చేస్తుంది అనేది ప్రీ రిక్వెస్ట్ చెక్ అనేది ఉంటుంది. అక్కడ చూడొచ్చు మనం ఎవరి సిస్టమ్కి ఎంత పేజింగ్ ఫైల్ సైజ్ అనేది రికమెండ్ చేస్తుంది అనేది. సో ఇప్పుడు నేను డి డ్రైవ్కి పేజింగ్ ఫైల్ సైజ్ ఇవ్వాలి. డి డ్రైవ్ సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ కస్టమ్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇనిషియల్ సైజ్ నా సిస్టమ్కి రికమెండెడ్ చేసే సైజ్ ఎంటర్ చేస్తున్నాను. మీ సిస్టమ్కి అయితే అక్కడ 25300 అని ఇవ్వాలి. మీ సిస్టమ్కి అందరికి 25300 అని ఇవ్వాలి అక్కడ సైజు. మ్యాక్సిమం సైజ్
0000 అంటే 200 GB ఇస్తున్నాను నేను పేజింగ్ ఫైల్ సైజ్కి నా సిస్టమ్ రికమెండ్ చేసేది. సో ఇక్కడ చూడండి, పేజింగ్ ఫైల్ సైజు డి డ్రైవ్ నన్ అని ఉంది, అంతే. ఇక్కడ ఏమి ఇవ్వలేదు, నన్ను అంతే. ఎప్పుడైతే ఇక్కడ సెట్ క్లిక్ చేస్తామో మనం ఎంత సైజ్ ఇచ్చామో ఆ సైజ్ ఇక్కడ డి డ్రైవ్కి అలోకేట్ అయిపోద్ది. సెట్ క్లిక్ చేయాలి. చూడండి, డి డ్రైవ్కి అలోకేట్ అయిపోయింది. ఓకే క్లిక్ చేయాలి. సో మీరు ఏదైతే ఇప్పుడు చేంజెస్ చేస్తున్నారో ఆ చేంజెస్ జరగాలంటే సిస్టమ్ రీస్టార్ట్ అవ్వాలి. ఓకే క్లిక్ చేయాలి. అక్కడ అప్లై క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేయాలి. రీస్టార్ట్ నో క్లిక్ చేయాలి, ఎందుకంటే రీస్టార్ట్ జరిగితేనే చేంజెస్ అనేది జరుగుతాయి. రీస్టార్ట్ నో క్లిక్ చేయాలి. క్లియరా? పేజింగ్ ఫైల్ సైజ్ గురించి అర్థమైందా? దాన్ని స్వాప్ ఫైల్ సైజ్ అని పిలుస్తాం, వర్చువల్ మెమరీ అని కూడా పిలుస్తాం. కన్ఫ్యూజన్ అవ్వకండి. అర్థమైందా క్లియర్ గా? పేజింగ్ ఫైల్ సైజ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆల్ డౌట్ అండి. ఏంటి? ఇక్కడ ఇందులో ర్యామ్ సైజ్ ఒకటి, అది మన సిస్టమ్ అలొకేషన్ మనం ఎంత యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి ఇవ్వమంటారా? ర్యామ్ ఇంటూ 3. ఓకే. ఈ వర్చువల్ మెషిన్ కి మీరు ఎంత ర్యామ్ ఇచ్చారో ర్యామ్ ఇంటూ 3. ఇప్పుడు ఈ వర్చువల్ మెషిన్ కి మీరు 6 GB ర్యామ్ ఇచ్చింటే 6 ఇంటూ 3. అప్పుడు పైన 18 GB కింద 20 GB అని ఇవ్వాలి. లేదా పైన 16 GB కింద 18 GB ఇస్తున్నట్టు. ఓకే. పేజింగ్ ఫైల్ సైజ్ అనేది ర్యామ్ ఇంటూ 3. ఈ VMware కి మీరు ఎంత ర్యామ్ ఇచ్చారో దాన్ని బట్టి పేజింగ్ ఫైల్ సైజ్ అనేది చేసుకోవాలి. సో మీ సిస్టమ్కి ఎంత పేజింగ్ ఫైల్ సైజ్ రికమెండ్ చేస్తుందని నేను తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ స్టెప్ వచ్చి మ్యాపింగ్ ఆఫ్ IP అడ్రస్ టు హోస్ట్ నేమ్. విండోస్ క్లిక్ చేసి డౌన్ యారో క్లిక్ చేసి బార్ రైట్ సైడ్ మూవ్ చేసి కమాండ్ ప్రాంప్ట్ క్లిక్ చేయాలి. హోస్ట్ నేమ్ అని స్మాల్ లెటర్స్ లో టైప్ చేయాలి. కమాండ్ హోస్ట్ నేమ్ అని స్మాల్ లెటర్స్ లో టైప్ చేయాలి. మన సిస్టమ్ కంప్యూటర్ నేమ్ చూడొచ్చు. ఇప్పుడు మన సిస్టమ్ IP అడ్రస్ చూడాలి. ఈ సిస్టమ్ యొక్క IP అడ్రస్ చూడాలి. మన సిస్టమ్ యొక్క IP అడ్రస్ ipconfig అనే కమాండ్ ద్వారా మన సిస్టమ్ యొక్క IP అడ్రస్ మనం చూడొచ్చు. స్మాల్ లెటర్స్ లో ipconfig అని టైప్ చేయాలి. ipconfig అని టైప్ చేస్తే మన సిస్టమ్ యొక్క IP అడ్రస్ మనం చూడొచ్చు. కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. అది సిస్టమ్ యొక్క IP అడ్రస్. ఇప్పుడు నాకు IP అడ్రస్ నాకు పింగ్ కనెక్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. పింగ్ అవుతుందా లేదా అని స్మాల్ లెటర్స్ లో పింగ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి IP అడ్రస్ ఎంటర్ చేయాలి. మీ యొక్క IP అడ్రస్ కనెక్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలంటే కమాండ్ అదే పింగ్ అని స్మాల్ లెటర్స్ లో ఇచ్చి స్పేస్ ఇచ్చి IP అడ్రస్ ఇచ్చి కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. పింగ్ అవుతుంది. పింగ్ అవుతేనే అలాగ వస్తుంది. ఓకే, ఇప్పుడు మ్యాపింగ్ ఆఫ్ IP అడ్రస్ టు హోస్ట్ నేమ్ అనేది ఏంటంటే, ఇప్పుడు అక్కడ పింగ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి నా IP అడ్రస్ ఇచ్చినప్పుడు IP అడ్రస్ కనెక్ట్ అవుతుందా లేదా చూపించింది. అలాగే పింగ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి నా సిస్టమ్ కంప్యూటర్ నేమ్ ఇచ్చి టైప్ చేస్తే అయినా కూడా కంప్యూటర్ నేమ్ ఇచ్చినా కూడా నా IP అడ్రస్ పింగ్ అవుతుందా లేదా చూపించాలి. సో అది ఎలాగా, అక్కడ IP అడ్రస్ బదులు అంతే పింగ్ స్పేస్ IP అడ్రస్ ఇచ్చాను. IP అడ్రస్ బదులు నా కంప్యూటర్ నేమ్ ఇచ్చినా కూడా నాకు IP అడ్రస్ పింగ్ అయి చూపించాలి, కనెక్ట్ అయి చూపించాలి. కనెక్ట్ అవుతుందా లేదా అని చూపించాలి. అది ఎలాగా IP అడ్రస్ బదులు కంప్యూటర్ నేమ్ ని ఎలా ఇవ్వగలమంటే ముందు మ్యాపింగ్ చేసుకోవాలి. మ్యాపింగ్ అంటే IP అడ్రస్ బదులు కంప్యూటర్ నేమ్ యూస్ చేసేలాగా మ్యాప్ చేసుకోవటం. ఆ మ్యాపింగ్ అనేది ఎలా చేయాలి అంటే దిస్ PC డబుల్ క్లిక్ చేయాలి. C డ్రైవ్ డబుల్ క్లిక్ చేయాలి. విండోస్ ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి.
సో ఇక్కడ సిస్టమ్ 32 అనే ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్ ని డబుల్ క్లిక్ చేయాలి. ఇక్కడ డ్రైవర్స్ ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్ ని డబుల్ క్లిక్ చేయాలి. ఈటీసీ ఫోల్డర్ ని డబుల్ క్లిక్ చేయాలి. హోస్ట్ ఫైల్ ని డబుల్ క్లిక్ చేయాలి. సో నోట్ ప్యాడ్ అంతే, ఆ హోస్ట్ ఫైల్ నుంచి నేను నోట్ ప్యాడ్ ద్వారా ఓపెన్ చేయాలి. సింగిల్ క్లిక్ చేయాలి నోట్ ప్యాడ్ ఆడ అంతే. మ్యాపింగ్ ఆఫ్ ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్. సో అక్కడ సెలెక్ట్ చేసుకుని కీబోర్డ్ లో స్పేస్ బటన్ ప్రెస్ చేసి అక్కడికి తీసుకుని రావాలి. ఫస్ట్ ఐపీ అడ్రస్ ఎంటర్ చేయాలి. మన సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఐపీ అడ్రస్ ఎంటర్ చేశాక స్పేస్ ఇచ్చి కంప్యూటర్ నేమ్ ఇవ్వాలి. ఐపీ అడ్రస్ కి కంప్యూటర్ నేమ్ కి ఖచ్చితంగా ఒక్క స్పేస్ అన్న కంపల్సరీ ఇవ్వాలి. ఇచ్చాక అక్కడ ఫైల్ క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేయాలి. Ctrl+S. సో ఇప్పుడు క్లోజ్ చేసేసి ఫైల్ ని కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఐపీ అడ్రస్ కంప్యూటర్ నేమ్ ఇచ్చిన పింగ్ అవుతా లేదా అని చెక్ చేసుకోవచ్చు. అప్పుడు ఏదైతే మనం చేంజ్ చేసాం ఆ చేంజెస్ జరగద్ది. పింగ్ అండ్ స్మాల్ లెటర్స్ లో టైప్ చేసి స్పేస్ ఇచ్చి మన కంప్యూటర్ నేమ్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి ఐపీ అడ్రస్ కనెక్ట్ అయి చూపిస్తే మ్యాపింగ్ జరిగినట్టు ఆడ ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. చూడండి ఐపీ అడ్రస్ పింగ్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. ఐపీ అడ్రస్ కనెక్ట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకున్నాం. సో ఈ విధంగా మ్యాపింగ్ ఆఫ్ ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్ అంటే మనం ఐపీ అడ్రస్ కనెక్ట్ అవుతుందా లేదా పింగ్ అవుతుందా లేదా చెక్ చేసుకునే దానికి ఐపీ అడ్రస్ బదులు కంప్యూటర్ నేమ్ ఇచ్చినా చూపించాలి. అది ఐపీ అడ్రస్ కనెక్ట్ అవుతుందా లేదా పింగ్ అవుతుందా లేదా అని మనకు చూపించాలి. సో ఐపీ అడ్రస్ బదులు కంప్యూటర్ నేమ్ ఇచ్చినప్పుడు ఐపీ అడ్రస్ పింగ్ అవుతుందా లేదా అని అది ఎలా చూపిస్తుంది అంటే మనం అక్కడ ఈటీసీ హోస్ట్ ఫైల్లో మనం ఆ సెట్టింగ్ చేస్తేనే మనకి ఐపీ అడ్రస్ బదులు కంప్యూటర్ నేమ్ ఇస్తే ఐపీ అడ్రస్ పింగ్ అవుతుందా లేదా అని చూపిస్తుంది. దీన్ని మ్యాపింగ్ ఆఫ్ ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్ అంటాం. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా దీని మీద? క్లియరా? నెక్స్ట్ స్టెప్ వెళ్ళొచ్చా? క్లియర్ వినయ్ గారు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ట్రైనింగ్ లో మనం యూస్ చేస్తున్న డేటాబేస్ ఏంటి? ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ 2014 వర్షన్ డేటాబేస్ ని మనం యూస్ చేస్తున్నాం. ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ అనేది ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కన్నా ముందే మనం ఇన్స్టాల్ చేయాలి. సో ముందు మనం ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ ని ఇన్స్టాల్ చేయాలంటే మన దగ్గర ఆ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ సాఫ్ట్వేర్ మన దగ్గర ఉండాలి. ఆ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు కంపెనీలోనే ఉన్నాం అనుకోండి మీరు. ఆ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ ఎక్కడి నుంచి వస్తుంది? అందరూ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని యూస్ చేసుకుంటారు? ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తారు? వరల్డ్ మొత్తంలో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తారు? మనకి https://support.sap.com అనేది SAP అఫీషియల్ వెబ్సైట్. https://support.sap.com అనేది SAP అఫీషియల్ వెబ్సైట్. అది దాన్ని SAP సర్వీస్ మార్కెట్ ప్లేస్ అని పిలుస్తారు. దాన్ని SAP సపోర్ట్ పోర్టల్ అని కూడా పిలుస్తారు. సో ఏ కంపెనీ అయితే SAP దగ్గర నుంచి సాఫ్ట్వేర్ కొనిందో ఆ కంపెనీ వాళ్ళకి అందులో ఆథరైజేషన్ ఇస్తారు లాగిన్ అవడానికి. ఆ కంపెనీకి కావాల్సిన సాఫ్ట్వేర్స్, ఫైల్స్ అన్ని అక్కడి నుంచే ప్రొవైడ్ చేస్తాడు SAP వాడు. ఆ కంపెనీకి ఏ సాఫ్ట్వేర్ కావాలన్నా ఏ ఫైల్స్ కావాలన్నా వాళ్ళకి ఇచ్చిన ఆథరైజేషన్ యూస్ చేసుకుని లాగిన్ అయ్యి వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్స్, ఫైల్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానివల్లే ఈ SAP సర్వీస్ మార్కెట్ ప్లేస్ అనేది. సో SAP సర్వీస్ మార్కెట్ ప్లేస్ లాగిన్ క్రెడెన్షియల్ అనేది అందరి దగ్గర ఉండదు కంపెనీలో. ఏదో 1 or 2 ఇలా చాలా తక్కువ మందికి ఆ SAP సర్వీస్ మార్కెట్ ప్లేస్ లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు SAP సర్వీస్ మార్కెట్ ప్లేస్ నుంచి ఆ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. సో ఇదే https://support.sap.com. ఇక్కడ సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ
ఆల్ఫాబెట్ బై ఆల్ఫాబెట్ ఇది క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ అండ్ అప్గ్రేడ్స్ ట్యాబ్ లోనే ఉంది. ఈ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. SAP ERP క్లిక్ చేయాలి. SAP ERP ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసి EHP8 ఫర్ SAP ERP 6.0 క్లిక్ చేయాలి. ఈ IDS వర్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఇది ఏఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉంది. మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి మైక్రోసాఫ్ట్ విండోస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసి మన డేటాబేస్ ఏంటి, MS SQL సర్వర్. లాస్ట్ స్క్రోల్ డౌన్ చేసేయాలి. లాస్ట్ లో ఉంటాయి ఆ ఫైల్స్. సో ఇదే RDBMS అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. MS SQL 2014 సాఫ్ట్వేర్ 1, 2 ఈ రెండు ఫైల్స్ కలిస్తేనే MS SQL సర్వర్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఈ రెండు ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుద్ది. సో ఇలాగా ఈ రెండు ఫైల్స్ ని మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అర్థమైందా? SAP సర్వీస్ మార్కెట్ ప్లేస్ నుంచి MS SQL సర్వర్ డేటాబేస్ సాఫ్ట్వేర్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఓకేనా? నెక్స్ట్ ఆ సాఫ్ట్వేర్ మనకి జిప్ ఫైల్లో వచ్చింటది. ఆ రెండు ఫైల్స్ మనకి జిప్ ఫైల్లో వచ్చింటాయి. వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి? దిస్ PC డబుల్ క్లిక్ చేయాలి. D డ్రైవ్ లో ఉంది సాఫ్ట్వేర్. D డ్రైవ్ ని డబుల్ క్లిక్ చేయాలి. D డ్రైవ్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. EHP8 ఫర్ SAP ERP 6.0 అని. ఆ ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి. ఆ MS SQL సర్వర్ ఫోల్డర్ ని డబుల్ క్లిక్ చేయాలి. సో 2 జిప్ ఫైల్స్ అవే. చూడండి అక్కడ ఫస్ట్ జిప్ ఫైల్ ఐకాన్ డిఫరెంట్ గా ఉంది. యారో మార్క్ వచ్చి అలా డిఫరెంట్ గా ఉంది. అంతే. ఆ రెండు జిప్ ఫైల్స్ లో మనం ఫస్ట్ జిప్ ఫైల్ ఒకటే ఎక్స్ట్రాక్ట్ చేస్తే చాలు. సెకండ్ జిప్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేయలేదు. ఫస్ట్ జిప్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే దాంతో పాటు సెకండ్ జిప్ ఫైల్ కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది. సో ఫస్ట్ జిప్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి అక్కడ ఎక్స్ట్రాక్ట్ హియర్ క్లిక్ చేయాలి. ఎక్స్ట్రాక్టింగ్ అనేది స్టార్ట్ అయింది. కంప్లీటెడ్. ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఈ విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. డేటాబేస్ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకున్నాక ఆ విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ డేటాబేస్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. దిస్ PC డబుల్ క్లిక్ చేయాలి. D డ్రైవ్ డబుల్ క్లిక్ చేయాలి. EHP8 ఫర్ SAP ERP 6.0 డబుల్ క్లిక్ చేయాలి ఆ ఫోల్డర్. సో MS SQL సర్వర్ 2014 ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్ అయిన ఆ ఫస్ట్ ఫోల్డర్ ని డబుల్ క్లిక్ చేయాలి. సో SQL ఫర్ SAP ఫైల్, ఆ ఫైల్ ని డబుల్ క్లిక్ చేయాలి.
ఆ ఫోల్డర్ని క్లోజ్ చేసేసేది వెనక. సో ఇందులో మనం ఏంటి, ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాలేషన్, మనం ఏంటి ఇన్స్టాలేషనే చేయాలి. ఫస్ట్ ఆప్షన్ మనకు కావాల్సింది, ఆల్రెడీ అక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసినది. ఓకే, కీబోర్డ్లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి ఫస్ట్ ఆప్షన్ కంటిన్యూ అవడానికి. ఇన్స్టాన్స్ నేమ్ ఎంఎస్ఎస్క్యూఎల్ సర్వర్ అంటుంది, అక్కడ మనం ఏం ఎంటర్ చేయలేదు. ఇక్కడ కూడా కీబోర్డ్లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ మనం ఏం ఎంటర్ చేయలేదు, ఇన్స్టాన్స్ నేమ్ ఏం ఎంటర్ చేయలేదు, ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. అలాగే యూజర్ నేమ్ కూడా మనం ఏం ఎంటర్ చేయలేదు, కీబోర్డ్లో ఎంటర్ బటన్ని ప్రెస్ చేయాలి. ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. కంప్లీట్ అయిపోయింది ఇన్స్టాలేషన్. కీబోర్డ్లో ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఆ కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ అయిపోద్ది, ఎందుకంటే ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఈ విధంగా మనం ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ని డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలి. ఓకేనా, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్ అండి. ఓకే, నెక్స్ట్ మనకి ఏ సాఫ్ట్వేర్ కావాలి అంటే ఎక్స్పోర్ట్ ఫైల్ అనేది కావాలి. ఎక్స్పోర్ట్ ఫైల్, ప్రతి సాఫ్ట్వేర్కి ఎక్స్పోర్ట్ ఫైల్ ఉంటుంది. అబాప్ సిస్టమ్ మీరు ఇన్స్టాల్ చేయాలంటే ఎక్స్పోర్ట్ ఫైల్ కావాలి. ఆల్రెడీ మీకు తెలుసు 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి, అబాప్ బేస్డ్ సిస్టమ్, జావా బేస్డ్ సిస్టమ్ అనేది. మనం ఇన్స్టాల్ చేసేది అబాప్ బేస్డ్ సిస్టమ్. సో ఎక్స్పోర్ట్ ఫైల్ అనేది కావాలి, ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్ కావాలి. నెట్వేర్ 7.5 కి ఎక్స్పోర్ట్ ఫైల్ వేరేది ఉంటుంది, నెట్వేర్ 7.4 కి ఎక్స్పోర్ట్ ఫైల్ వేరేది ఉంటుంది. ప్రతి సాఫ్ట్వేర్ కి ఎక్స్పోర్ట్ ఫైల్ ఉంటుంది, అవి డిఫరెంట్ ఉంటుంది. మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటి, SAP ERP 6.0 AHP సాఫ్ట్వేర్. దాని యొక్క ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ క్లిక్ చేయాలి. సేమ్ ఇక్కడ బై ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ క్లిక్ చేయాలి, ఈ క్లిక్ చేయాలి, స్క్రోల్ డౌన్ చేయాలి. మన సాఫ్ట్వేర్ ఏంటి, SAP ERP క్లిక్ చేయాలి. మనది ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ కాబట్టి SAP ERP ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. EHP ఫర్ SAP ERP 6.0 మనం ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్ ఇది, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాలేషన్ అండ్ అప్గ్రేడ్ క్లిక్ చేయాలి. ఈ 4 ఫైల్స్ ఎక్స్పోర్ట్ 1/4, ఎక్స్పోర్ట్ 2/4, 3/4, 4/4, ఈ 4 ఫైల్స్ కలిపితే ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్. SAP ERP 6.0 EHP ఇన్స్టాలేషన్ ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్. ఈ 4 ఫైల్స్ కావాలి. ఈ 4 ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక వీటిని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, డౌన్లోడ్ అనేది చేశారు మీరు, డౌన్లోడ్ చేశాక ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దిస్ PC డబుల్ క్లిక్ చేయాలి. D డ్రైవ్ డబుల్ క్లిక్ చేయాలి. EHP ఫర్ SAP ERP 6.0 ఫోల్డర్ ని డబుల్ క్లిక్ చేయాలి. ఎక్స్పోర్ట్ ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి, అందులో ఉన్న 4 ఫైల్స్ ఎక్స్పోర్ట్ ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి. సో ఇవి ఇక్కడే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ ఫైల్ డిఫరెంట్ గా ఉంది, ఐకాన్ కొరవ అన్ని డిఫరెంట్ గా ఉంది. కొరవ 3 ఫైల్స్ ఒకేలాగా ఉన్నాయి, ఫస్ట్ ఫైల్ ఒకటే డిఫరెంట్ ఉంది. అంతే, ఫస్ట్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే చాలు, కొరవ ఫైల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయలేదు, అవి కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది. ఫస్ట్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఫస్ట్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకొని మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి
ఎక్స్ట్రాక్ట్ హియర్ క్లిక్ చేయాలి. ఎక్స్ట్రాక్టింగ్ అవుతుంది. ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనము ఎక్స్పోర్ట్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నారు ఇన్స్టాలేషన్ కోసం ఆ ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్ ని. ఇప్పుడు నెక్స్ట్ ఇంకే సాఫ్ట్వేర్ కావాలి మనకి? కెర్నల్ సాఫ్ట్వేర్ కావాలి. మీరు ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నా కెర్నల్ సాఫ్ట్వేర్ కావాలి. కెర్నల్ సాఫ్ట్వేర్ లేకుండా మనం ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేయలేము. మనకి ఇప్పుడు కెర్నల్ సాఫ్ట్వేర్ కావాలి. కెర్నల్ సాఫ్ట్వేర్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? కెర్నల్ సాఫ్ట్వేర్ ఒక 5 ఫైల్స్ కలిస్తే కెర్నల్ సాఫ్ట్వేర్ గా అవుతుంది. సో ఆ 5 ఫైల్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ సపోర్ట్ ప్యాకేజెస్ అండ్ ప్యాచెస్ ట్యాబ్ క్లిక్ చేయాలి. బై కేటగిరీ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. ఎస్ఏపి నెట్వేర్ అండ్ కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ క్లిక్ చేయాలి. ఎస్ఏపి నెట్వేర్ క్లిక్ చేయాలి. ఎస్ఏపి నెట్వేర్ 7.5 క్లిక్ చేయాలి. అప్లికేషన్ సర్వర్ యాప్ క్లిక్ చేయాలి. ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ కెర్నల్ సాఫ్ట్వేర్ లో ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ అనేది ఒక కెర్నల్ ఫైల్. కెర్నల్ సాఫ్ట్వేర్ లో ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ అనేది ఒక కెర్నల్ ఫైల్. ఓకే, సో అక్కడ 2 వర్షన్స్ ఉన్నాయి. ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ 7.21, ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ 7.22 అని. సో నేను ఈ ట్రైనింగ్ లో లేటెస్ట్ వర్షన్ చూస్ చేసుకున్నాను. ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ 7.22 అనేది లేటెస్ట్ వర్షన్. నేను లేటెస్ట్ వర్షన్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ 7.22 క్లిక్ చేయాలి. ఇక్కడ AX64 బిట్ అని ఉంది, కానీ మనకు కావాల్సింది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కావాలి ఆ ఫైల్. ఎందుకంటే మనం SAPRP 6.0 EHP8 సాఫ్ట్వేర్ ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తున్నాం. సో అప్పుడు మనకు ఆ ఫైల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కావాలి. ఎందుకంటే AX ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ వేరు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ వేరు, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ వేరు. ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి ఈ SAP హోస్ట్ ఏజెంట్ సాఫ్ట్వేర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, అందువల్ల మీరు చూస్ చేసుకోవాలి మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఫైలే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టమ్ మార్చాలి. డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి మనది వచ్చి విండోస్ ఆన్ X64 64 బిట్, దీన్ని క్లిక్ చేయాలి. ఓకే, ఇందులో ఇప్పుడు ఈ ఫస్ట్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్నాక బ్యాక్ రావాలంటే ఇక్కడ అప్లికేషన్ సర్వర్ యాప్ క్లిక్ చేయాలి. సో కెర్నల్ సాఫ్ట్వేర్ లో ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ అనేది ఒక కెర్నల్ ఫైల్. సో ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ .sar ఫైల్ నేమ్. ఇంకా నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేయాలి. కెర్నల్ ఎన్ని వర్షన్స్ ఉన్నాయి? 3 వర్షన్స్ ఉన్నాయి. కెర్నల్ 745 వర్షన్, 749 వర్షన్, 753 అని 3 వర్షన్స్ ఉన్నాయి. కెర్నల్ 745, 749, 753 అని 3 వర్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఎస్ఏపి S/4HANA సాఫ్ట్వేర్ కి వేరే కెర్నల్ వర్షన్స్ ఉన్నాయి. ఎస్ఏపి S/4HANA సాఫ్ట్వేర్ కి ఈ కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేయవు. ఎస్ఏపి S/4HANA సాఫ్ట్వేర్ కాకుండా అదర్ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేయాలంటే ఈ కెర్నల్ వర్షన్సే మనం యూజ్ చేస్తాము. ఎస్ఏపి S/4HANA కాకుండా అదర్ సాఫ్ట్వేర్స్ మనం ఇన్స్టాల్ చేయాలంటే ఈ కెర్నల్ వర్షన్సే యూజ్ చేయాలి. 745 వర్షన్ యూజ్ చేసుకోవచ్చు, మీరు 749 యూజ్ చేసుకోవచ్చు, 753 మీ ఇష్టం. SAPRP 6.0 EHP8 745 వర్షన్ లో ఇన్స్టాల్ అవుద్ది, 749 వర్షన్ లో ఇన్స్టాల్ అవుద్ది, 753 వర్షన్ లో ఇన్స్టాల్ అవుద్ది. ఓకే, ఇప్పుడు మనకి నేను ఈ ట్రైనింగ్ లో లేటెస్ట్ వర్షన్ చూస్ చేసుకుంటున్నాను. 753 అనేది లేటెస్ట్ వర్షన్. సో కెర్నల్ సాఫ్ట్వేర్ లో IGS అనేది ఒక కెర్నల్ ఫైల్. ఇక్కడ SAP IGS 753 క్లిక్ చేయాలి. సో విండోస్ సెలెక్ట్ చేసినది. ఈ SAP IGS .sar ఫైల్ IGS.exe.sar. సో ఇది కూడా అంతే, ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి డిఫరెంట్ ఫైల్ ఉంటుంది. మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా లేటెస్ట్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి.
డౌన్లోడ్ చేసుకున్నాక బ్యాక్ రావాలంటే అప్లికేషన్ సర్వర్ యాప్ క్లిక్ చేయాలి. తర్వాత స్క్రోల్ డౌన్. SAP IGS హెల్పర్ అనేది కెర్నల్ సాఫ్ట్వేర్ లో ఒక ఫైల్. సో SAP IGS హెల్పర్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ లేటెస్ట్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓఎస్ ఇండిపెండెంట్ అంటే ఈ ఫైలు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లోకైనా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫైలు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కన్నా సపోర్ట్ చేస్తుంది, ఓఎస్ ఇండిపెండెంట్. ఓకే, ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నాక బ్యాక్ రావాలి. బ్యాక్ రావాలంటే అప్లికేషన్ సర్వర్ యాప్ క్లిక్ చేయాలి. సో SAP హోస్ట్ ఏజెంట్ అనేది ఒక కెర్నల్ ఫైలు, కెర్నల్ సాఫ్ట్వేర్ లో ఇది ఒక ఫైలు. SAP IGS అనేది కెర్నల్ సాఫ్ట్వేర్ లో సెకండ్ ఫైలు, ఇంకో ఫైలు. SAP IGS హెల్పర్ అనేది కెర్నల్ సాఫ్ట్వేర్ లో ఇంకో ఫైలు. మొత్తం 3 ఫైల్స్ చూసాం. ఇప్పుడు ఇక్కడ మన కెర్నల్ వర్షన్ ఏంటి, 753. SAP కెర్నల్ 7.53 64 బిట్ యూనికోడ్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమే డేటాబేస్ ఇండిపెండెంట్. స్క్రోల్ డౌన్ చేసి ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. SAP.exe.sar అనే 801 వర్షన్ SAP.exe.sar అని ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఒక కెర్నల్ ఫైల్. తర్వాత ఇక్కడ డేటాబేస్ ఇండిపెండెంట్ లో మన డేటాబేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి డేటాబేస్ కి డిఫరెంట్ కెర్నల్ ఫైల్ ఉంటుంది. అన్ని డేటాబేస్ కి సేమ్ కెర్నల్ ఫైల్ కాదు. ఇక్కడ మన డేటాబేస్ ఏంటి, MS SQL సర్వర్. చూడండి, SAP.exe.db.sar 801 వర్షన్. ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో టోటల్ గా 5 ఫైల్స్. IGS.exe.sar, IGS helper.sar, SAP.exe.sar, SAP.exe.db.sar, SAP host agent.sar. సో ఈ 5 ఫైల్స్ కలిస్తే కెర్నల్ సాఫ్ట్వేర్. ఆ 5 ఫైల్స్ కలిస్తే కెర్నల్ సాఫ్ట్వేర్. సో ఈ విధంగా కెర్నల్ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మనకి ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్ కావాలి, కెర్నల్ సాఫ్ట్వేర్ కావాలి. అవి లేకుండా మనం ఈ SAP సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయలేం. అర్థమైంది ఎక్కడి దాకా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందే? ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చా? ఉన్నారా అసలు మీరు? నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ డౌట్స్ ఇప్పుడు వినయ్ గారు డౌట్స్ ఇప్పుడు రావు, ఎందుకంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదండి. ఇన్స్టాల్ అయ్యే టైంలో ఏమైనా డౌట్స్ వస్తే అడగవచ్చు అన్నట్టు ఆగాము. అలా నా మీకు అభిప్రాయం. ఇన్స్టాల్ చేసేదని కాదు, ఇక్కడ మీకు ఆ టాపిక్ అర్థమైందని అడుగుతున్నాను అంతే. అర్థమైపోయింది. టాపిక్ అర్థమైందని అడుగుతున్నాను. మీకు ఇన్స్టాలేషన్ అనేది ఎప్పుడంటే మీ డౌట్స్, అసలు డౌట్స్ ఎప్పుడు వస్తాయంటే మీరు ఆ టాపిక్ కంప్లీట్ చేసే కన్నా, లేదా రేపు ఇప్పుడు ఈ వీడియో మీకు వస్తుంది క్లాస్ అవ్వాక, మీరు రేపంతా ఈ వీడియో చూసి మీరు మొత్తం రివైజ్ చేసుకుని అప్పుడు మీరు డౌట్స్ నోట్ చేసుకుంటారు. మాకు ఇది డౌట్ అనేది. అది వేరే. ఇక్కడ నేను ఏం అడుగుతున్నానంటే మిమ్మల్ని డౌట్స్ ఉన్నాయని కాదు, నేను చెప్పింది టాపిక్ అర్థమైందా, ఎందుకు చేస్తున్నాం, ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటున్నాం, దానివల్ల యూజ్ ఏంటి అనేది అర్థమైందా అని అడుగుతున్నాను అంతే, ఇంకేం లేదు. అర్థమవుతుంది. నెక్స్ట్ మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఏంటి, మనకు ఎన్ని సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకున్నాం మనము? MS SQL సర్వర్ డేటాబేస్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేసుకున్నాం. ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని పెట్టుకున్నాం. అలాగే కెర్నల్ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాం. ఇంకా నెక్స్ట్ మనకి ఏ సాఫ్ట్వేర్ కావాలి? ఎక్స్పోర్ట్ అయిపోయింది, MS SQL సర్వర్ డేటాబేస్ అయిపోయింది, కెర్నల్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏ సాఫ్ట్వేర్ కావాలి? మనకి నెక్స్ట్ SWPM అనే సాఫ్ట్వేర్ ఫైల్ కావాలి. ఆ ఫైల్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? దానికి క్విక్ లింక్ ఉంది SWPM కి. support.sap.com/SL toolset. ఇది క్విక్ లింక్. SWPM ఫుల్ ఫామ్ వచ్చి
సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్, ఇది క్విక్ లింక్. ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి, స్క్రోల్ డౌన్ చేయాలి. డౌన్లోడ్ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్, దీన్నే SWPM అని పిలుస్తాం. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 2 వర్షన్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0, సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 2.0 అనేది మనకి 2 వర్షన్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 2.0 అనేది SAP S/4HANA సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి ఒక్కటే యూజ్ చేస్తాం. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 2.0 అనేది. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0 అనేది SAP S/4HANA కాకుండా అదర్ సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేయడానికి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0 యూజ్ చేస్తాం. సో ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0 క్లిక్ చేయాలి. ఆల్రెడీ అక్కడ విండోస్ సెలెక్ట్ చేసినది, విండోస్ ఆన్ X64 64 బిట్. మళ్ళీ ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0లో 2 SWPMs ఉన్నాయి. ఒకటి వచ్చి ఏంటంటే 70 SWPM.sar అనేది ఒక ఫైల్, ఇంకో ఫైల్ ఏంటంటే SWPM.sar అని ఇంకో ఫైల్ ఉంది. ఈ 70 SWPM.sar అనేది నెట్వేర్ 7.0x కన్నా లోవర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు యూజ్ చేయాలి. మనం ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్ నెట్వేర్ 7.0x కన్నా హయ్యర్ సాఫ్ట్వేర్. నెట్వేర్ హయ్యర్ దెన్ 7.0x. మీరు నెట్వేర్ 7.0x కన్నా అంటే 7.0x సాఫ్ట్వేర్ కన్నా హయ్యర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఈ ఫైల్ యూజ్ చేయాలి. మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్ 7.0x కన్నా హయ్యర్ సాఫ్ట్వేర్. అప్పుడు మనము SWPM.sar అనే ఫైల్ ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ SWPM ఫైల్ ని మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇది సార్ ఫైల్. చూడండి, సార్ ఫైల్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఇందాక మనం ఎక్స్పోర్ట్ ఫైల్ వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసాము విన్రార్ యూస్ చేసుకుని. అలాగే సార్ ఫైల్స్ అని ఉంటాయి. ఈ సార్ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనకి SAP కార్ అనే ఇంకో సాఫ్ట్వేర్ ఫైల్ కావాలి. ఆ SAP కార్ సాఫ్ట్వేర్ ఫైల్ యూస్ చేసుకుని ఈ SWPM సార్ ఫైల్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలం. ఆ SAP కార్ సాఫ్ట్వేర్ ఫైల్ ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ క్లిక్ చేయాలి. సపోర్ట్ ప్యాకేజెస్ అండ్ ప్యాచెస్ క్లిక్ చేయాలి. ట్యాబ్ బై కేటగిరీ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. బై కేటగిరీ క్లిక్ చేశాక స్క్రోల్ డౌన్ చేయాలి. SAP టెక్నాలజీ కాంపోనెంట్స్ క్లిక్ చేయాలి. SAP కార్ క్లిక్ చేయాలి. SAP కార్ 7.22 క్లిక్ చేయాలి. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమే సెలెక్ట్ చేసినది. ఇక్కడ ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. sapcar.exe. సో మనకి గుర్తు పెట్టుకోండి, ఏ సాఫ్ట్వేర్స్ కావాలి మనం ఈ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయాలి. SAP ERP 6.0 EHP8 సాఫ్ట్వేర్ ని మీరు ఇన్స్టాల్ చేయాలి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో MS SQL సర్వర్ డేటాబేస్ యూజ్ చేయాలి అంటే మీకు ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్ కావాలి. SAP ERP 6.0 EHP8 ఇన్స్టాలేషన్ ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్ కావాలి. కెర్నల్ సాఫ్ట్వేర్ కావాలి. అలాగే MS SQL సర్వర్ డేటాబేస్ సాఫ్ట్వేర్ కావాలి. SWPM సాఫ్ట్వేర్ కావాలి. SWPM ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి SAP కార్ సాఫ్ట్వేర్ కావాలి. ఓకే, ఇవి సాఫ్ట్వేర్స్ మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్. ఇప్పుడు ఆ సార్ ఫైల్ ఉంది కదా, SWPM సార్ ఫైల్ ఉంది కదా, దాన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దాం. దిస్ PC డబుల్ క్లిక్ చేయాలి. D డ్రైవ్ డబుల్ క్లిక్ చేయాలి. EHP8 ఫర్ SAP ERP 6.0 డబుల్ క్లిక్ చేయాలి ఫోల్డర్. చూడండి, అవి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్. SAP ERP 6.0 EHP8 ఇన్స్టాలేషన్ ఎక్స్పోర్ట్ ఫైల్, కెర్నల్ సాఫ్ట్వేర్, MS SQL సర్వర్ 2014 డేటాబేస్ సాఫ్ట్వేర్, SWPM ఫైల్. ఆ ఫోల్డర్ ని డబుల్ క్లిక్ చేయాలి. SWPM
సో చూడండి swpm డాట్ సార్ ఉంది, swpm డాట్ సార్ ఫైల్ ఉంది, అలాగే ఎస్ఏపి కార్ ఉంది. ఎస్ఏపి కార్ ఎందుకంటే ఈ swpm డాట్ సార్ ఫైల్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఆ ఎస్ఏపి కార్ ఫైల్ ఉండాలి, అది లేకపోతే ఎక్స్ట్రాక్ట్ చేయలేము. సో ఇది సార్ ఫైల్లో ఉంది, ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తే దీని లోపల చాలా ఫైల్స్ ఉంటాయి, అవి మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ కీబోర్డ్ లో షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మౌస్ రైట్ క్లిక్ ఇవ్వాలి. అప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ కమాండ్ విండో హియర్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. ముందుగా ఆ ఎస్ఏపి కార్ నేమ్ ఉంది కదా, దాన్ని ట్రాక్ చేసి సెలెక్ట్ చేసి మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ క్లిక్ చేయాలి. అది కమాండ్ ప్రాంప్ట్ లో పేస్ట్ చేయాలి. రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్. సో .exe అని ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోయినా ఏం కాదు. .exe ఇచ్చాక స్పేస్ ఇచ్చి స్మాల్ లెటర్స్ లో -sf, అక్కడ -sf అని ఇవ్వచ్చు లేదా svf అని ఇవ్వచ్చు. -svf అని -sf అని స్మాల్ లెటర్స్ లో ఇవ్వచ్చు లేదా -svf అని కూడా ఇవ్వచ్చు. తర్వాత స్పేస్ ఇచ్చి ఆ swpm డాట్ సార్ ఉంది కదా, ఆ నేమ్ ని మొత్తం డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. కాపీ, రైట్ క్లిక్ కాపీ, ఆ నేమ్ ని అక్కడ పేస్ట్ చేయాలి. అది కమాండ్ సార్ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. sapcar.exe స్పేస్ -sf స్పేస్ swpm డాట్ సార్, ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. అప్పుడు ఎక్స్ట్రాక్ట్ అనేది స్టార్ట్ అవుద్ది. చూడండి వెనక ఫైల్స్ వచ్చాయి, చూడండి ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది వెనక ఫోల్డర్ లో. ఎక్స్ట్రాక్షన్ కంప్లీట్ అయింది. 870 ఫైల్స్ క్లోజ్ చేసేయాలి కమాండ్ ప్రాంప్ట్. సో ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ అయిన ఫోల్డర్ లో లాస్ట్ లోకి వస్తే మనకి SAP-INST ఫైల్ ఉంటుంది. ఆ SAP-INST డబుల్ క్లిక్ చేస్తేనే మనకి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ అనేది సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ స్క్రీన్ ఓపెన్ అవుద్ది. ఆ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ స్క్రీన్ యూస్ చేసి మనం ఏ SAP సాఫ్ట్వేర్ అన్న ఇన్స్టాల్ అన్ఇన్స్టాల్ ఇవన్నీ చేయగలం. సో అందుకోసమే మనం swpm డాట్ సార్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకున్నాము. ఆ swpm డాట్ సార్ ఫైల్ ని SAP కార్ ఫైల్ యూస్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసాము. ఓకే, అర్థమైందా క్లియర్ గా? ఆ swpm ఎందుకు డౌన్లోడ్ చేసుకున్నాము, SAP కార్ ఎందుకు డౌన్లోడ్ చేసుకున్నాము, ఆ swpm సార్ ఫైల్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలని అర్థమైంది కదా క్లియర్ గా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, ఫైనల్ టాపిక్ ఈరోజు. ఇంకా క్లోజ్ చేసేసేది ఫోల్డర్, ఇంకేం లేదు, కంప్లీటెడ్, ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఫైనల్ టాపిక్ ప్రీ రిక్వెస్ట్ చెక్ అంటాం. ప్రీ రిక్వెస్ట్ చెక్ అంటే మీరు ఇప్పుడు SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. ఇన్స్టాలేషన్ ముందు చెక్ చేసుకుంటారు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా. ఇప్పుడు నేను బైక్ కొనాలనుకుంటాను, బైక్ కొనే ముందు చెక్ చేసుకోవచ్చు కదా, ట్రైలు ఇలాగా బైక్ ఎలా ఉంది, కండిషన్ అంతా బాగుందా, కార్ బాగుందా, ఇలా చెక్ చేసుకుంటాం కదా. అలాగే మీరు SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే ముందు మీ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంగ్వేజ్, ర్యామ్ సైజు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉన్నాయని చెక్ చేసుకున్నాక ఇన్స్టాలేషన్ చెక్ స్టార్ట్ చేస్తాం. దాన్నే ప్రీ రిక్వెస్ట్ చెక్ అంటాము. అది ఎలా చెక్ చేయాలో చూద్దాం. దిస్ PC డబుల్ క్లిక్ చేయాలి. D డ్రైవ్ డబుల్ క్లిక్ చేయాలి. EHP for SAP ERP 6.0 ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి. SWPM ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసి SAP-INST ఫైల్ ని డబుల్ క్లిక్ చేయాలి. అప్పుడే మనకి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, యూజ్ రికమెండెడ్ సెక్యూరిటీ అండ్ కంపాటబిలిటీ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే క్లిక్ చేయాలి. సో దీన్ని బిగ్ స్క్రీన్ చేసుకోవాలి, అంటే మ్యాజ్ చేయాలి ఆ ఫోల్డర్ని. అక్కడ కంటిన్యూ టు దిస్ వెబ్సైట్ నాట్ రికమెండెడ్ క్లిక్ చేయాలి. యూజర్ నేమ్, మన యూజర్ నేమ్ ఏంటి, అడ్మినిస్ట్రేటర్.
యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ టైప్ చేయాలి. పాస్వర్డ్, సో ఓఎస్ ఇన్స్టాల్ అయినప్పుడు పాస్వర్డ్ ఇచ్చాం admin.123 అని స్మాల్ లెటర్స్ లో. ఆ పాస్వర్డ్ అక్కడ మనం ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఓకే క్లిక్ చేయాలి. చూడండి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ అయింది. ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేయాలి. మన సాఫ్ట్వేర్ ఏంటి? SAP ERP 6.0 EHPate సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంటుంది? SAP బిజినెస్ సూట్ లోపల ఉంటుంది. సో ఇక్కడ SAP బిజినెస్ సూట్ 7/8/2016 అనేది ఎక్స్పాండ్ చేయాలి ఐకాన్ క్లిక్ చేసి. మన సాఫ్ట్వేర్ ఏంటి? EHPate ఫర్ SAP ERP 6.0 ABAP. దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. మన డేటాబేస్ ఏంటి? MS SQL సర్వర్ డేటాబేస్. దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. ప్రీ రిక్వెస్ట్ చెక్ ఆప్షన్ ప్రిపరేషన్స్ లోపల ఉంటుంది. ప్రిపరేషన్స్ ఎక్స్పాండ్ చేయాలి. సో అక్కడ ప్రీ రిక్వెస్ట్ చెక్ సెలెక్ట్ చేసుకోవాలి. డబుల్ క్లిక్ ఇవ్వచ్చు లేదా సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే డేటాబేస్ ఇన్స్టాన్స్ ASAP ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ASAP సెలెక్ట్ చేసుకోవాలి. సెంట్రల్ సర్వీసెస్ ఇన్స్టాన్స్ ఫర్ ABAP ASAP సెలెక్ట్ చేసుకోవాలి. అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ASAP సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 4 ఫైల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే మీరు జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తుంటే ఈ ఫైలు ఈ 4 ఫైల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మనది ABAP సాఫ్ట్వేర్ ABAP సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఈ 4 ఫైల్స్ ని 1 2 3 4 సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఈ పేజ్లో ఏంటి? మన డేటాబేస్ MS SQL సర్వర్ అని అడుగుతుంది. కరెక్టే. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇందాక మనం సెలెక్ట్ చేసిన ఫైల్స్ కరెక్ట్గా ఉందా లేదా అని అడుగుతుంది. అలాగే ఇది యూనిక్ కోడ్ సిస్టమ్. ఎప్పుడు రికమెండెడ్ చేసేది SAP వాళ్ళు యూనిక్ కోడ్ సిస్టమే. ఇక్కడ టిక్ మార్క్ ఉంది. మనం ఇన్స్టాల్ చేసేది యూనిక్ కోడ్ సిస్టమే. నెక్స్ట్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. SAP exe.sar అనే ఫైల్ స్టేటస్ స్టిల్ మిస్సింగ్. స్టేటస్ స్టిల్ మిస్సింగ్ SAP exe.sar అనే ఫైల్. ఆ SAP exe.sar అనే ఫైల్ ఏంటి? కెర్నల్ ఫైల్. కెర్నల్ సాఫ్ట్వేర్ లో అదొక ఫైల్ SAP exe.sar అనేది. సో ఇప్పుడు మనం ఆ ఫైల్ ని ప్రొవైడ్ చేయాలి. స్టేటస్ స్టిల్ మిస్సింగ్. స్టిల్ మిస్సింగ్ అంటే మనం ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ కి వెళ్ళదు. సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేశాకే నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ కి అనేది వెళ్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి? కెర్నల్ సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేయాలి. ఆ బ్రౌజ్ ఐకాన్ క్లిక్ చేసి D డ్రైవ్ లో ఉంది. D డ్రైవ్ ని ఎక్స్పాండ్ చేయాలి. EHPate ఫర్ SAP ERP 6.0 ఫోల్డర్ లో ఉంది. దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. కెర్నల్ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి.
స్క్రోల్ డౌన్ చేయాలి. స్టేటస్ అవైలబుల్ అంటే మనం కరెక్ట్ ఫైల్ ఇచ్చాం. అక్కడ స్టేటస్ అవైలబుల్ అంటే నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్ళద్ది. అక్కడ స్టేటస్ ఇప్పుడు మళ్ళీ స్టిల్ మిస్సింగ్ ఉంటే మనం తప్పు ఫైల్ ఇచ్చామని అర్థము. సో అక్కడ స్టేటస్ అవైలబుల్ ఉంది అంటే మనం ఏదైతే కెర్నల్ సాఫ్ట్వేర్ ఇచ్చామో ఆ ఫైల్ కరెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో రివ్యూ పారామీటర్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. రివ్యూ పారామీటర్స్ లో పారామీటర్ సమ్మరీ స్క్రీన్ అనేది వస్తుంది. మనం ఫస్ట్ నుంచి ఏ పేజెస్ ఓపెన్ చేసామో అన్ని అంతే, ఫస్ట్ నుంచి ఏ పేజెస్ వచ్చాయో అన్ని పేజెస్ ఇక్కడ చూపిస్తుంది. చేంజెస్ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోమంటది. ఇక్కడ మన చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇది ఇప్పుడు ఏదైతే మనం ప్రీ రిక్వెస్ట్ చెక్ చేసామో దాని రిజల్ట్ స్క్రీన్. పోస్ట్ కంప్యూటర్ నేమ్ మీరు ఏదైతే ఇచ్చారో అది కరెక్ట్ గానే ఉందని చెప్తుంది. కరెంట్ హోస్ట్ నేమ్ ఇది DEVSRV కరెక్ట్ గానే ఉందని చెప్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ కరెక్ట్ గానే ఉంది, చేంజెస్ ఏం లేదు అని చెప్తుంది. సో ఇది కండిషన్ ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ లాంగ్వేజ్ ఓకే, NFS సర్వీస్ ఓకే, సిస్టమ్ లొకేట్ ఓకే, ర్యామ్ సైజ్ ఓకే, డొమైన్ కంట్రోలర్ ఓకే, హోస్ట్ IP అడ్రస్ ఓకే. సో స్వాప్ సైజ్ ఓకే. ఇక్కడ చూడండి స్వాప్ సైజ్ నా సిస్టమ్కి ఎంత రికమెండ్ చేసింది 196606. అందుకే నేను అక్కడ స్వాప్ సైజు 200 GB ఇచ్చింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు మీ సిస్టమ్ ఎంత స్వాప్ సైజ్కి సపోర్ట్ చేస్తుంది అనేది. ఓకే, మీ సిస్టమ్కి ఎంత స్వాప్ సైజు సపోర్ట్ చేస్తుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో దాన్ని బట్టి మీరు స్వాప్ సైజ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ సపోజ్ అన్ని కండిషన్ ఓకే ఉంది, ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని కండిషన్ ఓకే ఉన్నాయి కాబట్టి సక్సెస్ఫుల్ ఇన్స్టాలేషన్ అనేది జరగద్ది. సపోజ్ ఇక్కడ స్వాప్ సైజు కండిషన్ నాట్ మెట్ ఉంది, రెడ్ మార్క్ లో ఇక్కడ స్వాప్ సైజు కండిషన్ నాట్ మెట్ అని ఉందంటే, కండిషన్ నాట్ మెట్ అంటే మీరు ఇచ్చిన స్వాప్ సైజు కరెక్ట్ గా లేదు, తప్పుగా ఉందని అర్థము. సో మీరు ఇచ్చిన స్వాప్ సైజు కరెక్ట్ గా రావాలి, తప్పుగా లేదు, కరెక్ట్ గా రావాలంటే మీరు ఏం చేయాలి, ఆ స్వాప్ సైజ్ ఇక్కడ చూసి ఆ కరెక్ట్ స్వాప్ సైజ్ ఇచ్చి మళ్ళీ రీట్రాక్ క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని కండిషన్స్ ఓకే ఉంటేనే మనం ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయాలి. మెయిన్ ఇది స్వాప్ సైజ్ అనే కండిషన్ ఓకే ఉండాలి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేయాలి. ఫీడ్బ్యాక్ ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు, క్లోజ్ క్లిక్ చేసేయాలి. ఎగ్జిస్ట్ క్లిక్ చేయాలి, బ్రౌజర్ క్లోజ్ చేసేయాలి. ఇది ప్రీ రిక్వెస్ట్ చెక్. సో ఇప్పుడు దాకా ఏంటంటే ఇన్స్టాలేషన్ ముందు మనం ఏమేం చేయాలి, ఏ సాఫ్ట్వేర్స్ కావాలి అంతా రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఇన్స్టాలేషన్, ఇప్పుడు దాకా ఏంటంటే ప్రీ ఇన్స్టాలేషన్ యాక్టివిటీస్ అంటాం, ప్రీ ఇన్స్టాలేషన్ స్టెప్స్ అంటాం. సో SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి. సో ఇది ఈరోజు వరకు, రేపు ఇన్స్టాలేషన్ అని చెప్పి కంప్లీట్ చేసేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా ఈరోజు క్లాస్లో FPDN గురించి, పేజింగ్ ఫైల్ సైజ్ గురించి, మ్యాపింగ్ ఆఫ్ IP అడ్రస్ టు హోస్ట్ నేమ్ గురించి, ఎస్పోర్ట్ సాఫ్ట్వేర్ గురించి, కెర్నల్ సాఫ్ట్వేర్ గురించి, SWPM సాఫ్ట్వేర్ గురించి, ప్రీ రిక్వెస్ట్ చెక్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా, అందరికి క్లియరా? వినయ్ గారు, ఉమ్. ఈ రోజు క్లాస్ ప్రాబ్లం లేదు, కానీ నిన్న VMware ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి కీ వస్తుంది కదండి, ఉమ్. యాక్సెస్ కీ వస్తుంది కదా, అది నేను VMware డౌన్లోడ్ చేసినప్పుడు నాకు కీ రాలేదండి. అదే అట్లా నేను 2-3 సార్లు ట్రై చేశాను. కాదండి, మీరు నాకు మెయిల్ ఐడీస్ పంపించారా? మెయిల్ పంపించాను అందరికి. మెయిల్ గ్రూప్ పంపించారా? మెయిల్ ఐడీస్ పంపించారా నాకు? లేదు, పంపించలేదండి. సారీ, మీకు వాట్సాప్ లో పెడతాను. సారీ, నాకు మర్చిపోయాను. మెయిల్ ఐడీస్ పంపిస్తే నాకు ఆ VMware ని, ఆపరేటింగ్ సిస్టమ్స్ ని నేను పంపిస్తాను. ఓకే ఓకే.
ఓకే, ఈ రోజు ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. రేపు ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తే రేపు ఇన్స్టాలేషన్ తో కంప్లీట్ అవుతుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, యా ఓకే టు ఆల్, బై టు ఆల్. ఓకే, థ్యాంక్స్ అండి.